సముద్రయాన్ మిషన్ ఇట్స్ ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్. దీన్ని పిఎం స్టియాగ్ ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేసిన 9 నేషనల్ సైన్స్ మిషన్లో వన్ ఆఫ్ ద మిషనే ఈ డీప్ ఓషన్ మిషన్ ఆర్ సముద్రయాన్ మిషన్. సో గగన్యాన్ మిషన్తో మనం ఎలా అయితే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపిస్తున్నామో సిమిలర్గా సముద్రయాన్ మిషన్ ద్వారా మనం డీప్ ఓషన్లోకి హ్యూమన్స్ని పంపించబోతున్నాం అనమాట. సో ఈ సముద్రయాన్ మిషన్లో భాగంగా 3 హ్యూమన్స్ని మనం డీప్ ఓషన్స్లోకి పంపించబోతున్నాం విత్ మత్స్య 6000 సబ్మర్సిబుల్ వెహికల్ ద్వారా. సో మత్స్య 6000 సబ్మర్సిబుల్ వెహికల్ గురించి చూద్దాం. 3 హ్యూమన్ బీయింగ్స్ని మనం డీప్ ఓషన్లోకి పంపించబోతూ ఉన్నాం. సో మత్స్య 6000 అనేది ఇండియాస్ 4th జనరేషన్ సెల్ఫ్ ప్రొపెల్డ్ డీప్ ఓషన్ హ్యూమన్ సైంటిఫిక్ సబ్మర్సిబుల్ వెహికల్. సింపుల్గా చెప్పాలంటే మ్యాన్డ్ సబ్మర్సిబుల్ వెహికల్. సో దీన్ని ఇండియాలో ఇండిజినస్గా ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే NIOT చెన్నై వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో దీని యొక్క ఎండ్యూరెన్స్ చూసుకుంటే 12 అవర్స్ పాటు డీప్ ఓషన్లోనే ఆపరేట్ చేయగలుగుతుంది. అండ్ ఎమర్జెన్సీ కేసెస్లో 96 అవర్స్ పాటు ఇది ఆపరేట్ చేయగల క్యాపబిలిటీ దీనికి ఉంది. సో యాక్చువల్గా ఓషన్లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని కూడా తట్టుకొని వర్క్ చేసేలాగా దీన్ని డెవలప్ చేశారు. సో ఇన్ కేస్ డీప్ ఓషన్ మిషన్ని సక్సెస్ఫుల్గా ఇండియా కంప్లీట్ చేసినట్లయితే ఇండియా వరల్డ్లోనే 6th పొజిషన్లో ఉంటుంది. సో ఫస్ట్ కంప్లీట్ చేసిన 5 కంట్రీస్ ఏంటి అంటే US, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ జపాన్ వాళ్ళు. సో మత్స్య 6000 యొక్క ఫంక్షన్స్ చూసుకుంటే డీప్ ఓషన్స్ యొక్క రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని అసెస్మెంట్ చేస్తుంది అండ్ ఫర్దర్గా డీప్ ఓషన్ టూరిజంని డెవలప్ చేసేలాగా ఇది ఫంక్షన్ అవుతుంది అన్నమాట.